హలో అండి. ఈరోజు నేను 1 కేజీ చికెన్‌తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను అండి. దీనికోసం నేను 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్‌లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇప్పుడు అందులో బాగా వాష్ చేసుకున్న చికెన్‌ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అందులో హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బాగా బయటకు వస్తుంది. అది ఇంకేంత వరకు మనం చికెన్ మగ్గించుకోవాలి. చూసారు కదా, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకింది కదా. అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ కారం వేసుకొని హై ఫ్లేమ్‌లోనే మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది భలే సాఫ్ట్‌గా జ్యూసీగా కూడా వస్తుంది. చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్‌లో నిమ్మకాయ పిండుకుంటే మనకి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.